హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపైన తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి కేతపల్లి మండలం కొర్లపహడ్ ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు తగ్గించారు. ఇక లైట్ వెయిట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయలు, ఇరువైపులా కలిపి 40 రూపాయలు, బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 రూపాయల వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25% మినహాయింపు లభిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుములో 25% మినహాయింపు లభిస్తుందని NHAI ప్రకటించింది. తగ్గించిన టోల్ ట్యాక్సులు ఏడాది పాటుగా అనగా 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. గతంలో ప్రతి ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఛార్జీలు పెంచిన GMR 2024 జూన్ 31తో ఆ సంస్థ ఒప్పందం ముగిసిపోయింది. అయితే హైవే 65ను BOT పద్ధతిలో నిర్మించడంతో 2012 డిసెంబర్ నుంచి టోల్ ధరలు వసూలు చేసిన GMR ఒప్పందం 2024లో ముగియడంతో ఏడాది పాటు నిర్వహణను ఏజెన్సీలకు NHAIకు అప్పగించింది. దీంతో NHAI టోల్ నిర్వహణను చేపడుతుండటంతో ఈ ఛార్జీలు తగ్గుముఖం పట్టాయి. టోల్ రేట్లు తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లయింది.